ఒకరోజు ముందే పెన్షన్ను పంచిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా చెయ్యూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించిన ముఖ్యమంత్రి ఒక ఏడాదిలో పెన్షన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి. ఏపీ 10th వాల్యుయేషన్ల లోపాలు 5 మంది వాల్యుయేటర్లను సస్పెండ్ చేసిన పాఠశాల విద్యాశాఖ. మంత్రి నారా లోకేష్ వైఫల్యం వల్లే అంటూ మండిపడుతున్న ప్రతిపక్ష నేతలు. చంద్రబాబు లోకేష్ ఫెయిల్ అయ్యారని కామెంట్ చేసిన వైఎస్ జగన్. 10th మూల్యాంకనాన్ని సరిగా నిర్వహించలేకపోయారని విమర్శ. తుది ఫలితాలు వచ్చేంత వరకు అడ్మిషన్లు నిలిపివేయాలని డిమాండ్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ములాఖత్. నెల్లూరు సెంట్రల్ జైల్లో కలిసి గంటపాటు మాట్లాడిన రామకృష్ణారెడ్డి. అనంతరం గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి సజ్జల పరామర్శ. కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు. భవిష్యత్తు మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించిన వైసీపీ నేత. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చాలా తేలికగా తీసుకున్నామని వ్యాఖ్య. తన తండ్రి గోవర్ధన్ రెడ్డికి జరిగిన అన్యాయంపై పోరాడుతున్న కుమార్తె కాకాని పూజితారెడ్డి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ని కలిసి ఫిర్యాదు. అక్రమ కేసులపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్. ఆధారాలు లేకుండా గోవర్ధన్ రెడ్డిపై కేసులు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ. అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని వ్యాఖ్య. నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్. అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతులు ఆగవన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి. నేటి రాజకీయాలలో విష సంస్కృతి వచ్చిందని మండిపాటు. కూటమి ప్రభుత్వ తీరు మారాలని డిమాండ్. నెల్లూరు నగరంలో పెన్షన్లు పంచిన మంత్రి పొంగూరు నారాయణ. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని వెల్లడి. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని వ్యాఖ్య. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు. యాక్టివ్ కేసులు 3,395, కొత్తగా నమోదైనవి 685. నిన్న ఒక్కరోజే దేశంలో కరోనాతో 8 మంది మృతి. ఏపీలో 17, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు. రోజుకో మలుపు తిరుగుతున్న కల్వకుంట ఇంటి రాజకీయం. తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభం. బంజారాహిల్స్లోని తన ఇంటి సమీపంలోనే ఆఫీస్ పెట్టిన కవిత. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ నటుడు ఆర్ నారాయణమూర్తి. థియేటర్ల బంద్ అంటూ ఎవరు ప్రకటించలేదన్న సీనియర్ నటుడు. హరిహర వీరమల్లుపై కుట్ర చేస్తారని అనేందుకు రుజువులేమైనా ఉన్నాయా అని ప్రశ్న. రేషన్ వాహనాల రద్దుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. ఉపాధి చూపకుండా రద్దు చేశారని మొరపెట్టుకున్న వాహన డ్రైవర్లు. వాహనాలు ఎందుకు రద్దు చేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. జపాన్ను మరోసారి కుదిపేసిన భారీ భూకంపం. ఈస్ట్ కోస్ట్లో 6.1 తీవ్రతతో కంపించిన భూమి లోపల 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు నిర్ధారణ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి విచారణ కోసం సిఐడి కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ కేసులో 127వ నిందితుడిగా ఆర్కే. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో హీరోయిన్ కల్పికపై దాడి. బర్త్డే కేక్ విషయంలో కల్పిక పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ. తనపై పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారన్న కల్పిక దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఏపీలో మెగా టీసీ పరీక్షల షెడ్యూల్ విడుదల. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు. ప్రతిరోజు 2 సెక్షన్లుగా పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్న ఏపీ ప్రభుత్వం. తెలంగాణలోని తిప్పాపూర్ గోశాలలో వరుసగా మృతి చెందుతున్న గోవులు. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో 14 కోడెలు మృతి. నిన్న 8 కోడెలు మృతి చెందగా నేడు మరో 6 కోడెలు మృతి. ఆరా తీస్తున్న సీఎం రేవంత్.